స్వామి ఇది చూడండి, ప్రోగ్రామ్ ఏర్పాట్లన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి పడి పూజకి. సో ఏదైనా అంబల పూజ పెట్టుకోవాలనుకుంటే నార్మల్గా ఇలాంటి వ్యవస్థ చేసుకుంటామండి. చూడండి, ఈ టెంట్ కాడ నుంచి బయట వాళ్ళకి పాద పూజ అయితే ఇక్కడ జరుగుతుంది. చాలామంది అడిగారు అసలు పాద పూజ ఎలా, అయ్యప్ప పూజ ఎలా జరుగుతుంది అనేది. మీకు ఈ వ్లాగ్లో కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు అంబలం పూజలో ఏముంటాయి ఏంటనేది. ఇలా వస్తారు కదా స్వాములు, ఇక్కడైతే పాద పూజకి వ్యవస్థ చేస్తారు. అది కూడా మీకు కాసేపట్లో చూపిస్తాం. స్వాములకి పాద పూజ ఎలా చేయాలో కూడా. తాంబూలంలో కాళ్ళు పెట్టి నీళ్లు పోసిన తర్వాత పసుపు కుంకుమ చేసి పూలు పెట్టిన తర్వాత వాళ్ళకి అక్షతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం మామూలుగా. సో ఇది ఎంట్రన్స్. అలా అయిన తర్వాత స్వాములు ఇలా వెళ్తారు. చూడండి, వ్యవస్థ అయితే ఇది. మీకు చూస్తే వాళ్ళ ఇంటిని బట్టి వాళ్ళకు ఉండే సదుపాయాలను బట్టి చిన్నదైనా పెద్దదైనా చేసుకుంటాం బేసిక్గా. సో ఇది స్వామి, ప్రస్తుతానికైతే ఏర్పాట్లు నడుస్తున్నాయి. తర్వాత స్వామివారి పడి చాలా అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి పడి కూడా చూడండి రెడీ అవుతుంది స్వామికి. ఇలా పడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మామూలుగా స్వామివారికి అంటే అరటి తోరణాలు లేదా కొబ్బరాకులు లేదా మనకి అరటికి లైక్ లాగ్ అంటాం కదా, దాని నుంచి కొట్టి స్వామివారికి వ్యవస్థ చేస్తారు. హౌస్ కూడా అది కూడా ఉంటుంది మనకి. సో అది ప్రధానం అన్నమాట. దాన్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి కదా. ఒక్కసారి మనకి రెడీ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి చూడండి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అంబల పూజ అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎంతమంది పనిచేస్తున్నారు చూడండి. ఈ స్వామి అయితే పూజ పెట్టించుకున్నారు మనకి. సో కాబట్టి ఈయన గురుస్వాములు ఎంతోమంది దాని గురించి ఐడియా ఉన్నవాళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు చూడండి, నాగరాజు గురుస్వామి వాళ్ళ బృందం ఏం చేస్తున్నారంటే డెకరేషన్ పార్ట్లో ఉన్నారు. స్వామివారికి అలంకార అభిషేక ప్రియనే అని అంటారు కాబట్టి అది జరుగుతుంది. అయిన తర్వాత మాకు మ్యూజిక్ బృందం కూడా వచ్చిందనమాట ఈ పక్క. మనం చేసే పూజ చాలా సింపుల్. స్వామివారి అలంకరణ, అష్టోత్తరం అయిపోయిన తర్వాత భజన అయిపోయిన తర్వాత మెట్లపాట అయిపోయిన తర్వాత మంగళం అయిపోయిన తర్వాత క్షమాపణ అయిపోయిన తర్వాత హరివాసనంతో తర్వాత భిక్ష వితరణతో మన ప్రోగ్రాం ముగుస్తుంది. సో ఈ విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకాసేపట్లో మనకి భజన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ముందరికి ఇవ్వడానికి ట్రై చేస్తాం. స్వామియే శరణమయ్యప్ప. అమ్మనైనమ్మ అంటారు కదా. దీపాలు చూడండి, దీపాలు చాలా ఉత్తమం అంబల పూజకి. ఇవన్నీ కూడా చేస్తున్నారు స్వామికి. చూడండి, అంబలంలో చాలా విషయాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇదంతా కూడా అంబలం వ్యవస్థ. కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి, ఎడం వైపు వినాయకుడు, మధ్యలో ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ చూడండి. ఇదంతా ప్రస్తుతానికైతే ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా పూజ పనులు జరుగుతున్నాయి. స్వామీశ్వరుని వ్యవస్థ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మీరు గమనించారనుకోండి, పడి పూజ ఆరంభానికి ముందర ఆర్డర్ ఏంటంటే గణపతి అష్టోత్తరం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, తర్వాత అమ్మవారు, శివుడు, వెంకటేశ్వర స్వామి అయిపోయిన తర్వాత ఎవరైనా గురువు పూజ, తర్వాత వచ్చేసి మనకి ఈ అయ్యప్ప పూజ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇలా వ్యవస్థ చేసుకుంటాం. సో ఇదన్నమాట. చూడండి, మనకి ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇవంతా కూడా అయిపోయిన వెంటనే మనకి అష్టోత్తరం అయిపోయిన వెంటనే భజన జరుగుతుంది కాబట్టి మనకు ఇంకేమీ ఇబ్బందులు ఉన్నాయన్నమాట. దీని గురించి మిగతా అప్డేట్స్ అంతా కూడా మనకి ముందు వస్తాయి. కొన్నిసార్లు నేను పూజలో ఉండకపోవడం వల్ల కొన్ని విషయాలు అయితే రావు. బట్ సంహౌ మనకి ఈ విషయాలు అయితే అన్నీ కూడా తెలుస్తాయి. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. అంతా వ్యవస్థ రెడీ అయిపోయింది. ఇంకో 10 నిమిషాల్లో అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత భజన అయిపోయిన తర్వాత స్వామివారికి మెట్లపాట అయిపోయిన తర్వాత మంగళం అయిపోయిన తర్వాత క్షమాపణ అయిన తర్వాత హరివిరాసనం అనేది జరుగుతుంది. ఇదే ప్రస్తుతానికైతే. స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప పాత్రలో ప్రధానమైనది ఏంటంటే సేవ. ఎవరన్నా కూడా మీకు తెలిసినా తెలియకపోయినా కూడా పూజ, అయ్యప్పగా ఉండి చేతనైనటువంటి సాయాన్ని చేస్తూ అయ్యప్ప సేవ చేయడం ప్రప్రదమైన లక్ష్యం. అందుకే స్వామిని సేవా తత్పర ప్రియనే అంటారు. కాబట్టి అయ్యప్పలు ఇలాగా స్నానం చేసి వచ్చిన తర్వాత వారికి తోచినటువంటి పని, వారికి తెలిసినటువంటి పనిని స్వామివారికి అందించి ఇలాంటి అంబల పూజల్లోని సాయం చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రధానమైన లక్ష్యం. స్వామి శరణం అయ్యప్ప.